న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల మండిపాటు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. వేములవాడలో మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు. జాతరపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష. డ్రగ్స్ మాఫియాపై సిపిఐ నేత కీలక వ్యాఖ్యలు. నిఘా వైఫల్యం వల్లే డ్రగ్స్ వాడకం పెరిగిందన్న నారాయణ. అటవీ శాఖ అధికారికి ఉన్నతాధికారుల వేధింపులు. మీడియా ముందు వాపోయిన మహిళా ఉద్యోగి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ టీఆర్ఎస్ పార్టీలది ద్వంద్వ వైఖరి అని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హన్మకొండ నయీం నగర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి బీజేపీ ఒక దిక్కు ధర్నా చేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ మరో చోట ధర్నా చేస్తుందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలు రాగానే కోచ్ ఫ్యాక్టరీపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండి ధర్నాలు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ నాటకాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మీకు పతనం తప్పదని హెచ్చరించారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే గర్వంగా చెప్పుకోగలుగుతా. నేను 100 చెప్తా మేము చేసినాయి, మీరు 2 చెప్పండి చేసినాయి. నేను మీ హాయంలో వచ్చిన తర్వాత ఊడబిక్కపోయినది చెప్తా. నేను ఇప్పటికైనా బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ మాత్రం వరంగల్ జిల్లా మీద ప్రేమ ఉన్నా రాజకీయాలకు అతీతంగా రోడ్లు కానీ నిర్మాణాలు కానీ ఏవి కానీ అడిషనల్గా ఫండ్స్ పట్టుకొచ్చే ప్రయత్నాలు చేయండి. మనకు అంత తీరిక ఎక్కడలే. వచ్చిన ల్యాబ్స్ అయితే అంటేనే ఫండ్స్ ల్యాబ్స్ అంటేనే సోయి సొక్కి లేని వాళ్ళు మనం అడిషనల్గా తీసుకొస్తామా, ఉన్నాయి ఖర్చు పెడితే చాలులే. కాజీపేటలో ఉన్నారు ఒకరిద్దరు. కాజీపేటలో వాళ్ళు ఏంటంటే ఏజెంట్ వాళ్ళని ముందు పెట్టి ఒక ఫామ్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఏంటంటే వెనుకౌడి నడిపియటాలి ఈ దుకాణాలు ఇవన్నీ. రేపు ప్రతిపక్షాలు ఏడే క్యాచ్ చేసుకొని ఇట్లా ముందు పడిపోతాయో మనం ముందు జాగ్రత్త. మనమే ఇవాళ చూడండి, అఖిల పక్షం అని పెట్టింది. జిల్లా ప్రెసిడెంట్గా, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా ఆడికి నన్ను ఇన్వైట్ చేస్తే నిన్న పొరపాటు అయింది, నేను మర్చిపోయాను ఇట్లా అట్లా అని చెప్తారా? పిలిచినా మేము పోకపోయే వాళ్ళం ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఈ దొంగ నాటకాలలో ఆ ట్రాప్లో మేము పడకపోయే వాళ్ళం. ఆ ట్రాప్లో పడొద్దు అని చెప్పి మిగతా జేఏసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరూ తోడు దొంగలు. సిపిఐ వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ దాంట్లో బలి కాకండి. వారు మోసం చేస్తారు, మళ్ళా 2 రోజులు అయితే దాన్ని మైమరిపిచ్చేసి దాన్ని మాయ చేసి ఆపేస్తారు. దాన్ని కాజీపేట ప్రజలని ఎప్పటికీ అదే విధంగా ఉంచే విధంగా చేసే తొత్తులతో తయారైంది. బట్టలిప్పి కొడుతున్నారట మా విద్యార్థులు. పోలీస్ స్టేషన్లో పెట్టారు, సుబేదార్ పోలీస్ స్టేషన్. కొట్టటే నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చూసుకుంటా మీరు దాన్ని నాకు చేయటం సిగ్గుచేటు. కాకపోతే అసలు నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా రేపు నిరసన కార్యక్రమం ఉన్నదంటే రాత్రి పూటే తీసుకుపోయేలా పెడతారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు అర్థమైంది, ఏది చేసినా రేపు మర్చిపోతారు తెలంగాణ ప్రజలు అని ఒక చాలా ధీమగా ఉన్నారు. ఇప్పుడు నిరసన జరపడానికి ఇందిరా పార్క్ దగ్గరికి తీసేసాం అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు పోయే మళ్ళీ అక్కడ నిరసన కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి సిక్కు సెర పెట్టడానికి ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఇవన్నీ రోజటి రోజు మర్చిపోతారు. వీళ్ళకి ఏం గుర్తుండయి, ఎన్ని చేసినా అన్ని మాఫ్ అవుతాయి. కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి ఏదైనా సాధించగలుగుతాం. రేపు ఎలక్షన్. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సాగర్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుడై ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక
నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఆత్మహత్య కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క ఆవేదననే సాగర్ వెలుగుచ్చిండు. ఈరోజు కేసీఆర్ వల్ల తెలంగాణలో ఖాళీలుగా ఉన్న 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనై అందులో ఒకటి సాగర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న నిరుద్యోగ యువకులకు భరోసా ఇచ్చి ప్రభుత్వ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యల్లా విద్యార్థులు రాలిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలే. ఈ పాపం పోదు. చనిపోతున్న చనిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు తెలిపిన నిరసనకు ప్రభుత్వం వైపు నుంచి అధికారులు 50 లక్షల నష్టపరిహారం ఇస్తాం, ఆ కుటుంబంలో ఇంకా ఆడకూతురు కూడా ఉంది, ఆర్థిక సాయం అందించడమే కాకుండా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ ఇచ్చిన ఆర్టీఓతో మాట్లాడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయం అందదు. అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో మేము అబద్ధాలు చెప్పినాం, ప్రభుత్వం వైపు నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి అధికారి చెప్తున్నాడంటే ఇది నిజంగా సిగ్గుపడాల్సిన సందర్భం. ముఖ్యమంత్రి గారు ప్రజలకు మేలు చేస్తాడు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 3 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ నివారణ చర్యలతో పాటు భక్తుల సౌకర్యార్థం పారిశుద్ధ నిర్వహణ, పార్కింగ్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు కింగ్యా నాయక్, సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, ఆలయ ఈవో రమాదేవి అధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో వాటిలో ఏది ఎంత వర్క్ చేసుకున్నాం, ఏది మనం చేయలేకపోయాం, దాన్ని రివ్యూ చేసుకోవడం కోసం కూడా మనకి వీలుగా ఉంటుంది. సో డిపార్ట్మెంట్ వారిగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా అన్ని డిపార్ట్మెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మీటింగ్ అయినాక మీ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, R&D డిపార్ట్మెంట్ అనుకోండి. R&D డిపార్ట్మెంట్ నుంచి దీనికి వచ్చే రోడ్స్ కానీ సదుపాయాల గురించి యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది. మహాశివరాత్రి జాతర సందర్భంగా సమన్వయ కమిటీ చైర్మన్ గారైన కలెక్టర్ గారిని, ఇతర అధికారులందరినీ మనం ఆహ్వానించడం జరిగింది. ముందుగా ప్రోగ్రామ్ని మన ఆలయ అర్చకులు స్టార్ట్ జరుగుతుంది. ఇటువంటి మీటింగ్స్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనం పెట్టుకుంటామని తెలియపరుస్తున్నాను. ప్రాథమికంగా ఎవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యత వహించాలి, ప్రజలకి ఇబ్బంది. అర్ధరాత్రి అయినా ఏదైనా సమస్య వచ్చినా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి దానికి జవాబు చెప్పేలాగా, దానికి సాల్వ్ చేసేలాగా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలాగా ఒకరు ఉండాలి అని చర్చించుకోవడం జరిగింది. ఇది ప్రాథమిక ప్రిలిమినరీ మీటింగ్ మాత్రమే.
ఈ చర్యలన్నింటినీ ఒక యాక్షన్ ప్లాన్లా తయారు చేసుకొని దానికి కావాల్సిన రిసోర్స్ని సమకూర్చుకుంటూ ఈ యాక్షన్ ప్లాన్ని పకడ్బందీగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని దాని గురించి మనం మళ్ళీ కూర్చుంటాం. అండ్ ఖచ్చితంగా ఈ ఏడాది మహాశివరాత్రి సేఫ్గా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాం. దీంట్లో మీడియా ద్వారా నా రిక్వెస్ట్ పబ్లిక్ అందరికీ, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవరైనా చాలామంది ముందుకు నిఘా వైఫల్యం వల్లే విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం పెరిగిందని సిపిఐ నేత నారాయణ పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియాపై ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గుజరాత్ పోర్టుల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, విశాఖ జిల్లాలో గంజాయి సరఫరా వెనుక వైసీపీ ఉందని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల ప్రమాదం భారతదేశం మొత్తం మీద చుట్టుముట్టుకుంటుంది. ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి దీని మీద తీవ్రంగా స్పందించి దాన్ని ఖర్చు చేయమని అడుగుతున్నారు. అదే సందర్భంలో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రశేఖరరావు గారు కానీ, అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరు కూడా గంజాయి, తర్వాత గంధపు చెక్కల స్మగ్లింగ్ ఇవన్నీ కూడా తీవ్రమవుతున్నాయి. దీని మీద కూడా తీవ్రంగా చర్య తీసుకుని కొంటున్నారు. వాళ్ళు చూడాల్సి ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఎక్కడ నిఘా విభాగం ఫెయిల్ అయిపోయింది. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ముందర పోర్టు నుంచి ఫెరాయిన్ సరఫరా అవుతుంది అందరికీ తెలుసు. అది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నుంచి వచ్చేటువంటి ఫెరాయిన్ని అది డైరెక్ట్ గా ముందరాకు వస్తుంది. ముందరా పోర్టు నుంచి సరఫరా అవుతుంది. మరి ముందరా పోర్టు ఏవద్ది? అక్కడ దాన్ని కట్ చేయకుండా దేశం మొత్తం విస్తరించిన మహమ్మారిని పట్టుకోండి అంటే అలా దొంగను వదిలిపెట్టి మీరు పట్టుకున్నట్టుగా ఉంది. అదేగాని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇంత గతంలో సిట్ వేశారు ఈ డ్రగ్స్ పైన. ఆ సిట్ వేశారు, ఆ రిపోర్ట్ ఏం బయటపడలేదు. ఆడు ఎవరున్నారు కూడా మనం చెప్పలేకపోయారు. ఈ విధంగా వీళ్ళు మీరు వేసిన సిట్టు కానీ మీ నిఘా విభాగాలు కానీ తర్వాత ఒక్కొక్క జిల్లాకి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తారు. చిత్తూరు జిల్లా గంధం చెక్కలు అంటే ఆయన జిల్లా మొత్తం వైసీపీ కంట్రోల్ చేస్తా ఉంది. గంజాయి మొత్తం విశాఖపట్నం అంటే అక్కడ వైసీపీ మొత్తం కంట్రోల్ చేస్తుంది. తర్వాత ముందర పోర్ట్ అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. మరి కంట్రోల్ చేసే పాయింట్లు వదిలిపెట్టి చుట్టుపక్కల అటవీ శాఖ ఉన్నతాధికారి తనను వేధిస్తున్నాడని ఆ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జయలక్ష్మి వాపోయింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడింది. 2015 నుండి పీసీసీఎఫ్ డాబ్రియల్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఇతర కారణాలతో కక్ష పెంచుకున్న సూపరింటెండెంట్ రమణ డాబ్రియల్ తనపై వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. వారి తీరుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. డాబ్రియల్ వేధింపులు భరించలేకపోతున్నానని, తన వల్ల 6 నెలల జీతం కోల్పోయానని చెప్పారు. డాబ్రియల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆయన జోనల్ ట్రాన్స్ఫర్స్లో హైదరాబాద్ అడిగితే ఇవ్వకపోతే విధిలేని పరిస్థితిలో నేను భువనగిరి తీసుకున్నానండి. ఈ ప్రెజెంటేషన్ సబ్మిట్ చేశాను. ఈరోజు మార్నింగ్ సిఎస్ గారి దగ్గర కూడా ఇచ్చాను. ఇంటర్నల్ కమిటీకి నేను రిప్రజెంట్ చేసినా కానీ డోబ్రియాల్ మీద పెట్టిన ఛార్జెస్ జయలక్ష్మి విట్నెస్ చూపించలేకపోయింది అని చెప్పి క్లోజ్ చేశారండి. ఏదైనా కానీ నేను అడిగితేనేమో కోర్టులో ఉందంటారు, వాడు చేస్తేనేమో ఇస్తున్నారు. అందుకని నేను ఈ వేధింపులు పడలేక నేను వీఆర్ఎస్ తీసుకున్నాను అండి. 30-10 లెటర్కి కట్టుబడి ఉండాలి అని అనేది నాదండి మొదటి నుంచి కూడా. ఇందులో ఇప్పుడు ఇదేనండి ఎంక్వైరీ నిమిత్తం వచ్చారు. ఆయన మాట్లాడిన విధానం బాగోలేదు. ఒక లేడీ ఆఫీసర్తో చేయించమని అడుగుతున్నానండి. నేను ఎంక్వైరీని వద్దు అనలేదండి ఏ రోజున కూడా. ఒక గవర్నమెంట్ సర్వెంట్గా పై అధికారులు చెప్పిన దానికి వినాలి అని అనేదే ఉన్నా. నేను ఎంక్వైరీ వద్దు, లేడీ ఆఫీసర్ని అంటే ఒప్పుకుని లేడీ ఆఫీసర్ని వేస్తా అన్నారండి. ఆయనే వేసి 15 అండి. నేను అవునండి, నా రిప్రజెంటేషన్లో కూడా నేను క్లియర్గా రాశానండి. 2015 నుంచి చాలా ఫర్మ్స్కి నేను రాసి అన్ని ఫోరమ్స్కి రాశానండి. MOEFకి కూడా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసుని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా తీసుకున్నాము, డోబ్రియాల్ మీద యాక్షన్ తీసుకుని క్యాండిడేట్కి రిపోర్ట్ చేయండి, మాకు చేయండి అని MOEF నుంచి కూడా వచ్చిందండి. దాన్ని కూడా ఇప్పుడు టాప్ మోస్ట్ ఆఫీసర్ అయినప్పుడు అన్నీ పక్కనే పడిపోతాయండి డస్ట్బిన్లోనే. అట్లాగే అయింది. మాట్లాడిన విధానం బాగోలేదు, నాన్ సెన్స్, వీళ్ళందరినీ మింగేసావా, తినేసావా, మొత్తం నీ ఇష్టం వచ్చినట్టే నీ ఎంక్వైరీ లాగా చెయ్యండి. ఎవరినైనా కానీ ప్రాసెస్ ఒక ఎంక్వైరీకి ఒక పద్ధతి ఉంటుంది కదండి. ఇష్టం వచ్చినట్లు కనపడంగానే తిట్టేయడం కాదు కదా. అందుకని నేను లేడీ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేయండి అని అడిగానండి. IAS or IFS ఎందులో ఎంక్వైరీ ఆఫీసర్కి వచ్చిందో అది చెప్పండి. రమణ గారు నా మీద కంప్లైంట్ ఇచ్చారండి. ఆయన ఇన్ఛార్జ్ మేనేజర్ ఇవ్వకుండా నాకు ఇచ్చారు అని చెప్పేసి ఆయన వరుసన నా సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి కంప్లైంట్స్ ఇస్తే దాని మీద ఎంక్వైరీకి వచ్చారు డోబ్రియాల్ గారు. నేను ఎంక్వైరీని యాక్సెప్ట్ చేస్తున్నా, మాట్లాడిన విధానం బాగోలేదు అని చెప్పేసి ఉమెన్ కమిషన్ని రిక్వెస్ట్ చేశాండి.
శోభా మేడం గారు అప్పుడు ఎంవి రమణ గారి వల్ల నిర్భయ సఫరర్ ఈ అమ్మాయి, అందుకని 3 months లీవ్ ఇచ్చి మీరు ఓడి ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేసింది శోభా మేడమే అండి. శోభా మేడం రికమెండ్ చేశారు నన్ను సెక్రటేరియట్కి ఓడీకి ఇవ్వండి, 3 months లీవ్ ఇవ్వండి అని చెప్పి, శాలరీ కూడా ఇవ్వమని ఆవిడ రికమెండ్ చేశారండి. ఆవిడ నాకేమి ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వండి, ఛార్జ్ షీట్ ఇవ్వండి అని అనలేదండి. ఇది దోబ్రియాల్ గారు చేసిందండి ఛార్జ్ షీట్ ఎక్స్ప్లెనేషన్ మేము. నేను అది కోర్టులో ఛాలెంజ్ చేశాను, ఈ ఛార్జ్ షీట్ రాంగు అని అన్నానని ఓడీ క్యాన్సిల్ అయిందండి నా సెక్రటేరియట్లో. ఇంకా అతని ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కాదండి, జనరల్ డ్యూటీలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏమైంది అంటే కొత్త జిల్లాల ఏర్పాటు విషయం ఇప్పటిది కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కాలంగా దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ఏం చేసినా కోర్టుకు వెళ్లడం టీడీపీకి అలవాటుగా మారిందని బాలినేని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్కి ఒక జిల్లాగా ఉన్నటువంటి పార్లమెంట్లో 25 పార్లమెంట్లకి జిల్లాలు 25 జిల్లాలు ప్లస్ అక్కడ ఎస్టీసీకి సంబంధించినటువంటి దానికి అరకులో అక్కడ జిల్లా ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది. మొత్తం 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అన్నీ కూడా దాదాపు కొన్ని చిన్న ఇది కాబట్టి మిగతా అన్నీ కూడా అందరూ కూడా సక్రమంగా ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలపటం నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా తరఫున మరి ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సంతనూతలపాడు టోటల్గా ఒంగోలుకి సరౌండింగ్స్ ఉండే పరిస్థితి ఉంది. కాకపోతే అది బాపట్ల పార్లమెంట్ అవటం అయినా కూడా మన ప్రకాశం జిల్లా కలిపినందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కనిగిరి డివిజన్ ముందల పొదిలి డివిజన్ అని చెప్పి గెజెట్లో రావటం జరిగింది. అది పొదిలి మార్కాపురం 2 కూడా ఒకే కాన్స్టిట్యున్సీ అవ్వటం వల్ల దాన్ని పునరాలోచించి కనిగిరి డివిజన్గా పెట్టడం జరిగింది. అలాగే గతంలో కందుకూరు డివిజన్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు డివిజన్గా తీసేయటం అన్నింటిలో కందుకూరు కూడా నెల్లూరు జిల్లాలో కలపటం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ డివిజన్ ఎప్పుడో పాత ఉన్నటువంటి డివిజన్ తీసేయటం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు కొంచెం ఇది ఫీల్ అవుతున్నారు. దానికి నిన్ననే నేను మళ్ళా సీఎం ఆఫీస్లో మాట్లాడటం జరిగింది. దాని మీద పర్సూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కందుకూరు డివిజన్ ఉంచేదానికి గట్టి ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఏ ఇబ్బంది ప్రజల యొక్క మనోభావాలను బట్టి మనం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుందని కూడా తెలియదు. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు పెట్టేది అనేది ఇది ఈరోజు విషయం కాదు. 1 సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇదేమో కొత్తగా తీసుకొచ్చారా? ఇప్పుడు 26 జిల్లాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా 26 జిల్లాలు చేస్తామని చెప్పి ఎప్పుడో ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితమే ప్రకటించారు. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా జిల్లాలు వైడ్గా అన్ని మండలాలు అన్నీ చూసుకొని ఒక అధికారులు అందరూ కూడా కమిటీ చేసినటువంటి సిఫార్సుల మీదుగా ఈరోజు అనౌన్స్ చేశారు. అంతేగాని ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి పెట్టిందేం కాదు. వాళ్ళు ఏది చేసినా కూడా వక్రీకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇది ప్రజలు సంతోషిస్తారు కూడా. ఇప్పుడు కొన్ని విషయాలు కొంతమంది ఇబ్బందులు ఉండొచ్చు. దానికి పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలో బంద్ చేపట్టారు. ఇందులో భాగంగానే వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఉన్న బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తోటి ఆందోళనకారులు కిరోసిన్ డబ్బాలు లాక్కొని నవీన్ కుమార్ ను రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపూర్ 1 టౌన్ సీఐ ఇస్మాయిల్ సంఘటన స్థలానికి చేరుకొని నవీన్ కుమార్ కు నచ్చజెప్పి అక్కడి నుండి ఇంటికి పంపించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో టిఫిన్ సెంటర్లు హోటళ్లు కేంద్రంగా ఎండు గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గాభవాని టిఫిన్ సెంటర్లో ఎండు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. విక్రయదారుల నుంచి 1.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని గోపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అలాగే విద్యార్థులు గంజాయి బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ యువతకు స్థానిక పోలీసు అధికారులతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. पास करें రైట్ సార్. తెలంగాణ సీఎం గారు ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి వీటి మీద స్పెషల్ దృష్టి పెట్టాలని ఇన్స్ట్రక్షన్ మీటింగ్ తీసుకొని పోలీస్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మా డిప్యూటీ కమిషనర్ మేరకు శ్రీ శాస్త్రి సార్ గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి గాయత్రి మేడం ఆదేశాల మేరకు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, మా ఎస్ఐలు శంకర్ అండ్ పృథ్వీ అండ్ మా స్టాఫ్ అందరం కలిసి మేము నిన్న వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు మేము నిన్న మాకు 7 o'clock ఈవినింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము ఇక్కడ పటాన్చెరు రుద్రారం లిమిట్స్ దగ్గర నేషనల్ హైవే పక్కన రిమ్జిమ్ దాబా ఆపోజిట్లో ఉన్న దుర్గాభవాని టిఫిన్ సెంటర్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసి అక్కడ చెక్ చేసినప్పుడు ఆ హోటల్లో మాకు ఒక ఎండు గంజాయి 1 కేజీ 260 గ్రాములు దొరికింది. ప్లస్ మళ్ళీ ఒక 24 ప్యాకెట్లు 10 గ్రాముల ప్యాకెట్లు మొత్తం 240 అంటే మొత్తం 1.5 కేజీ ఎండు గంజాయి లభించింది. దీన్ని అతన్ని విచారించగా ఆయన ఛానల్ నుంచి అక్కడ గంజాయి అమ్ముతున్నట్టు తెలిసింది. గంజాయి మరి ఎక్కడదని విచారిస్తే మన జహీరాబాద్ లిమిట్కి సంబంధించి మన జరాసంగం మండల్ ఏడాకులపల్లి అనే విలేజ్ నుంచి బోయిని విష్ణు అనే పర్సన్ అతని బైక్ని తీసుకొచ్చి అతను ముందు రోజు ఇచ్చాడని చెప్పడం జరిగింది మధ్యాహ్నం. సూర్యాపేట జిల్లా నాగారం మండలం విజయనగర్లో కడియం సోమక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఆ తర్వాత తిరుమలగిరిలోని కడియం రామచంద్రయ్య నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేటికి దళిత బంధు పథకం ఆవిష్కరించి 4 నెలలు అవుతున్నా పథకం నేటికి అర్హుల వరకు చేరలేదన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాలకి అతిగతి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కి దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో దళిత బంధును వెంటనే అమలు చేయాలని అన్నారు. ఇసుక నుంచి ఈ జిల్లాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయం ఎంతనో చెప్పాలి. ఇవి చెప్పరు. టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుంటే మీ ట్రాక్టర్ని ఫ్రీగా పంపిస్తాం. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మీ ఇసుక ట్రాక్టర్లు ఆపబడవు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ పెద్దలారా, ఈ దుష్టనీతి ఈ దుర్నీతిని వదిలిపెట్టండి, ప్రజలందరినీ కూడా సమానంగా చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు చదువుకున్నవాడు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక మిత్రుడు ఎమ్మెల్యే అయితే మాకు నియోజకవర్గంలో తొందరగా దళిత బంధు వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. బాగా చదువుకున్న వారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఏమైంది దళిత బంధు? ఎందుకు అడగలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు? మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి ఈ నియోజకవర్గంలోని ఒక మండలానికి ఎందుకు దళిత బంధు ఇవ్వలేకపోతున్నారో గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. భువనగిరి పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డ్ లోకి ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణా షాపులకు వస్తువులు అమ్మడానికి వచ్చిన మహేంద్ర వాహనాన్ని స్థానిక డిస్ట్రిబ్యూటర్లు అడ్డగించారు. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం భువనగిరి పట్టణంలో పలు వ్యాపారస్తులకు డీలర్షిప్ ఇచ్చారు. ఇలా బిజినెస్ టు బిజినెస్ వ్యాపారం చేస్తే మేమేమైపోవాలంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు.
మేము వచ్చిన టైంలో పాపం మాట్లాడు మేము గ్రౌండ్కి వచ్చినాం ఇక్కడ. యాదాద్రి భువనగిరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మేము మా అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా ఇక్కడ ఈ రోజు మార్నింగ్ మేము ఇక్కడ ప్రతి కంపెనీ కూడా డిస్ట్రిబ్యూటర్ చేయడానికి ఇక్కడ మేము ఉన్నాం. ఇక్కడ మాకు ఒక ఏరియా ఉంది. ఇవన్నీ మేము చేస్తుంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు ఈ కామర్స్ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆర్డర్ తీసుకొని వాళ్ళు 1 లక్షల రూపాయల సరుకులు మా సరుకులే వాళ్ళు ఇక్కడ సప్లై చేసుకుంటూ వాళ్ళు డూప్లికేట్ వస్తున్నాయి, బిల్ లేకుండా వస్తున్నాయి, జిఎస్టీ లేదు, వే బిల్ లేదు. వాళ్ళ దగ్గర ఈ రోజు మేము పట్టుకున్న టైంలో పలు రకాల సరుకులన్నీ కూడా దాంట్లో కనిపిస్తున్నాయి. ఈ అబ్బాయి ఏమైంది బాబు జంబో టైల్ అని చెప్పేసి చూపించాడు మాకు. ఇందులో ఇవాళ మార్నింగ్ వచ్చి ఒక 40 బిల్స్ ఉన్నాయి. బిల్స్ అన్ని కూడా అన్ని ఫేక్ ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ ఉంది, కీసర్ అడ్రస్ ఉంది, బొండిలో సప్లై చేస్తున్నారు. మరి దీనికి జిఎస్టీ వే బిల్ కూడా లేదు. మరి దీని గురించి వాళ్ళు అడిగితే వాళ్ళు పలు రకాల సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళు దాట వేస్తూ మా దగ్గర చెప్తున్నారు. ఈ విధంగా మేము పట్టుకున్న వెహికల్ మేము స్థానిక పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చి సేల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు వచ్చి తీసుకుపోతామన్నారు. మరి ఇంతవరకు మాకు కూడా ఏంటంటే ఇక్కడ మేము ఇంతవరకు కొట్లాడేది ఏంటంటే స్థానికంగా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ ఉండగా వాళ్ళు వచ్చి అమ్మడం వల్ల మేము ఇబ్బందికరం అయిపోయి మేము ఇక్కడ బతకడానికి ఏంటంటే ఎవరికైనా వ్యాపారం అనేది మేము చేసుకోవడానికి ఇక్కడ మాకు డిస్ట్రిబ్యూషన్ ఉంది అని చెప్పేసి ఇండియన్ల నుంచి మేము పెట్టుబడి పెట్టి మాకు ఒక గుమాస్తా వ్యవస్థ ఉంది, అమాలీస్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. మా కింద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. మరి ఇవన్నీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి మేము ఎక్కడ కావాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు ఇలా ప్రతి మీకు ఈ మధ్యాహ్నం మీకు టీవీలలో చూస్తున్నారు. ప్రతి సరుకు కూడా డూప్లికేట్ చేస్తూ ఎక్కడెక్కడో కంపెనీ సరుకుని కూడా దరదకులు. ఆశీర్వాద్ పిండి అయితే మీకు చాలా మందికి తెలుసు, ఇది డూప్లికేట్ చేసి మన షామీర్పేటలో చాలా మంది గోడౌన్ లో దొరికింది. మరి ఇంత మార్కెట్ చేస్తున్నారు ఈ కామర్స్ అని చెప్పి. ఫస్ట్ లో మంచి సరుకులు ఇచ్చి తర్వాత డూప్లికేట్ ఇస్తే స్థానిక వ్యాపారస్తుల మీద పడుతుంది డూప్లికేట్ ని. ఎందుకంటే అది డూప్లికేట్ అని తెలిసిన రోజు ఏంటంటే ఆ బాయ్ యొక్క కిరాణా షాప్ అతను కానీ ఎవరైనా ఆయన కూడా తెలియదు పాపం డూప్లికేట్ అని. తను ఏం చేస్తాడు, ధర తక్కువ వస్తుంది కొనుక్కున్నాడు, వాపస్ ఎవరికి ఇస్తాడంటే బొనికి స్థానిక డీలర్కి ఇస్తాడు. స్థానిక ఆశీర్వాద్ డీలర్ ఇక్కడ ఉన్నాడు, గోడ్రాప్ డీలర్ ఇక్కడ ఉన్నాడు, నిర్మా డీలర్ ఇక్కడ ఉన్నాడు. అది బాగాలేదంటే కంప్లైంట్ మాకు ఇస్తారు. కాబట్టి సరుకు మాది కాదుకున్నా నెత్తిన మా మీద పడుతుంది, భారం మేము వస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ కూడా ప్రభుత్వ దృష్టి కూడా మేము తీసుకెళ్లి ఈ విధంగా ఈ సందర్భంగా మేము చెప్పేదంటే దయచేసి ఇందుకు సంబంధించిన అధికారులు కూడా ఇటువంటి బిజినెస్ జనగామ జిల్లా నర్మెట్ట తరిగుప్పల మండలాలలో సిఐ కరుణాకర్, ఎస్ఐ నరేష్, రవి నాయక్ చేతుల మీదుగా వితి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేసిన మీడియా ప్రతినిధులకు సిఐ కరుణాకర్ అభినందనలు తెలిపారు. ఈరోజు V3 న్యూస్ నా వద్దకు రావడం జరిగింది. ఇటు ప్రతి మీడియా జనాలకు నిజాన్ని తెలిపే విధంగా ఉండాలి. నిక్కచ్చిగా ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాన్ని వాళ్ళకు తెలియజేయడంలో వారధిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా V3 వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా సంక్రాంతి మరియు ఈ కొత్త సంవత్సరం రిలేటెడ్గా విశేష తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల మండిపాటు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రభుత్వంపై నిప్పులు జరిగిన రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. వేములవాడలో మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు. జాతరపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష. డ్రగ్స్ మాఫియాపై సిపిఐ నేత కీలక వ్యాఖ్యలు. యుగా వైఫల్యం వల్లే డ్రగ్స్ వాడకం పెరిగిందన్న నారాయణ. అటవీ శాఖ అధికారికి ఉన్నతాధికారుల వేధింపులు. మీడియా ముందు వాపోయిన మహిళా ఉద్యోగి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వితి న్యూస్. లక్ష్యం సమాజ హితం.